మిమ్మల్ని తాకాడు దేవుడు కదా. ఏమనిపించింది? వెలుగు వచ్చి దేవుడు తాకాడు ఆ బిడ్డని. అట్లేమ్మా దేవుడికి వచ్చి మీరు దేవుడిస్తాడు. ఎలా వెళ్ళిపోయినట్టు అనిపించింది? తర్వాత కింద పడేసి ఫ్రీగా ఉంది ఇప్పుడు. చూడండి దేవునికి మహిమ గారు మిమ్మల్ని స్వస్థపరిచాడు, విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఆ గుండెల్లో బలహీన పరుస్తున్న దురాత్మ, బరువు భారము పెట్టి నొక్కుతున్న దురాత్మ ఇప్పుడు టోటల్ ఫ్రీ. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ బిడ్డ మీద నీకు అధికారం లేదు. రావాలి బయటికి. దగ్గు రూపంలో వచ్చేసాడు, వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేసాడు. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఆ పెయిన్ తీసుకొచ్చి నీకు బాధించడానికి నీకు అధికారం. ప్రతి సర్పపు క్రియలు శపించబడినగా ఫైర్ అగ్ని విడుదల చేస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఫైర్, ఫైర్. కంప్లీట్ వామిటింగ్, దగ్గర రూపంలో వామిటింగ్ రూపంలో వచ్చేసారు. రావాలి బయటికి, రావాలి. వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేసేయాల. వామిటింగ్ రూపంలో తాగి ఉండడానికి వీల్లేదు. కంప్లీట్గా రావాలి. ఆ గుండెలో నుంచి గొంతులోకి బయటకు రావాలి. బాధించడానికి అధికారం లేదు. యేసు క్రీస్తు రక్తం క్షమించబడింది. టోటల్ ఫ్రీ, టోటల్ ఫ్రీ. రావాలి, 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 రావాలి. యేసు నామములో, యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో ఈ చేతులు అభిషేకించబడుతున్నాయి. ఎస్ ఎస్, టోటల్ ఫ్రీ, టోటల్ ఫ్రీ, టోటల్ ఫ్రీ, టోటల్ ఫ్రీ. యేసు నామములో కంప్లీట్ డెలివరెన్స్. పరిచయం చేసేవాళ్ళు ఆమెకు తెలుస్తుంది, బాధిస్తూ ఉంది. పర్లేదు పర్లేదు. టోటల్ ఫ్రీ. నోరుతేదమ్మా, నోరుతుంది. అక్కడ ఏది కట్ చేస్తాం ఫస్ట్. ఇలా పట్టుకునే వాళ్ళు. ఏం కదా పర్ఫెక్ట్. ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. టోటల్ ఫ్రీ, కంప్లీట్ డెలివరీ. సంపూర్ణ మొత్తం రాదు. చూడండి, వెలుగు వచ్చి తాకింది, వెలుగు వచ్చి తాకింది. బాబాకి అంత మాత్రం తాకం మొత్తం గొర్రెల పిల్ల రక్తంలో ముచ్చ వేస్తున్నాయి. నేను కుమార్తె పట్ల ఈ ప్రణాళిక నీ ఉద్దేశం ఉంది కాబట్టి ప్రభు ఈరోజు విడిపించి ఈ బిడ్డను అభిషేకించవుతాను. దేవుని కొరకు ఒక సాక్షిగా వాడుకోబోతున్నాను.
దేవుని కొరకు ఒక ప్రతిష్ఠించబడిన పాత్ర, ఒక బాధించే పురాత్మలకు మమ్మల్ని మొత్తలు వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకు ముందుగా నీవు ఉంటే చాలయ్యా, నాకు తోడుగా నీవు వస్తే చాలయ్యా. ఏ దిగులు నన్ను ముట్టదు యేసయ్యా, ఏ రోగము నన్ను అంటదు యేసయ్యా. ఏ దిగులు నన్ను అందరూ కలిసి పడదాము. చప్పలు కొట్టు. నన్ను అంతకు యేసయ్యా, ఏ తెగులు నన్ను ముట్టదు యేసయ్యా, ఏ రోగము నన్ను అంతకు యేసయ్యా. అందరూ కలుగుతూ నన్ను ముట్టదు యేసయ్యా, ఏ రోగము అందరూ చప్పలు కొడుతూ దేవుని శక్తి చూపించుకున్నారు. తండ్రి నింపండి ప్రభా, నీ అభిషేకం మాకు కావాలి, నీ మార్గంలో నడవాలి తండ్రి. ఏ పాపమైన న్యాయం తండ్రి. యేసయ్యా, ఏ దోష
యేసు రక్తం ఇప్పుడే ఇక్కడ అనేకమైన యేసు రక్తం ప్రోక్షింపబడతా ఉంది. గట్టిగా చదువులాడుతూ రెండు చేతులు పైకెత్తు, రెండు చేతులు పైకెత్తు. అనేకులు విడుదల పొంది ఉన్నారు. రెండు చేతులు ఆపుకోకూడదు, వామిటింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది. నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించాలి. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. నీ బిడ్డలు శాపగ్రస్తులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. నీ బిడ్డలు దేశ దిమ్మరులుగా నిష్ప్రయోజనమైన వారికి ఉండడానికి ఇష్టపడట్లేదు. నీ భర్త ప్రయోజనకరంగా ఉండాలి. అలా ఉండాలంటే ఈ రాత్రి నీ మార్గం ఆయనకు అప్పగించుకోవాలి, ఆయననే నమ్ముకోవాలి. అప్పుడు నీ కార్యములన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు తాకినందుకు అన్నాను, ఇంకా మీరు క్రియ చేస్తున్నారు. మీరు ఆపుకోకండి. మీ హృదయంలో ఉన్న భారం అంతా దేవుడు తొలగిస్తున్నాడు. మీ హృదయంలో ఉన్న వ్యాధిని అంతా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. మీలో ఉన్న బంధకాలని తెగిపోతూ ఉన్నాయి, ఆ కట్లన్నీ తెగిపోతున్నాయి. మీలో అనారోగ్యం బయటకు వెళ్ళిపోతుంది, అనారోగ్యం వెళ్ళిపోతుంది. మీ మెడ మీద మోపబడిన ప్రతి కాడి విరగొట్టబడుతుంది. నువ్వు స్థిరపరచబడబోతున్న బిడ్డ, నే దేవుడిని స్థిరపరచబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు. నువ్వు పడుతూ లెగిస్తూ ఉన్నా కానీ ఈరోజు దేవుడు నేను స్థిరపరచబోతున్నాడు. ప్రభు బిడ్డలందరూ దీవించాలి. ఈ కోర్టు ఏర్పాటు చేసిన స్థానిక దైవజనులు ఐజాక్ గారు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. చక్కటి ఏర్పాటు చేశారు ప్రభు. పరమందున భూమి మీద తగిన ప్రతిఫలం అనుగ్రహించారు. గ్రామ పెద్దలను, సంఘ పెద్దలను, కూడి వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నారు. వాయిద్యం వాయిస్తున్న ప్రియ సహోదరులు బట్టి వందనాలు ప్రభు. వారికి ఇచ్చిన తలంతు, చక్కటి తలంతులు ఇచ్చి ఇంకా బలంగా వాడుకోండి తండ్రి. అనేకులు దీవెనకరంగా ఉంచండి. మీరే దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దైవ సేవకులకు వందనాలండి. తర్వాత మీకు ప్రేయర్ చేయండి.